సంగం డైరీ పాలు ఇక్కడ వినుకొండలో విపరీతంగా అమ్ముడు పోతూ ఉంటే నువ్వు వినుకొండలో కేంద్రాన్ని పెట్టి వినుకొండలో 4 సెంటర్లు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి నీది. ఇక నీ పక్కన ఉన్నాడు ఒక ఆయన తోక, ఆయనకి నోటికి ఏదొస్తే అదే, అసలు అబద్ధం లేకపోతే అతని జీవితమే లేదు. ఎంఎన్ ప్రసాద్ గారు, ఎంఎన్ ప్రసాద్ అసలు నీ చరిత్ర ఏందో ఒకసారి చెప్పు. ఈరోజు 5 కోట్ల బిల్డింగ్ కట్టించావు. మీ ఫోర్ ఫాదర్స్ ఏమైనా ల్యాండ్ లార్డ్సా? లేదు నువ్వేమన్నా పిల్ల జమీందారివా? లేదు నువ్వేమన్నా మన రాజాగారి మనవడవా? లేకపోతే మీ చుట్టాలు బంధువులు ఏమన్నా నీకు కొంత డొనేషన్ చేశారా? ఈ నియోజకవర్గంలో నువ్వు ఏనాడైతే 22 సంవత్సరాల వయసు నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని అబద్ధాలు, అసత్యాలు, అన్ని అక్రమాలు, దుర్మార్గాలు, పేదవాడి నువ్వేం చెప్తావంటే నేను పెద్ద అభ్యుదయవాదిని, నాకు మించినటువంటి సజ్జనుడు లేడు అని దుర్మార్గ మాటలు మాట్లాడుతున్నావు. నీకు తెలుసు, నాకు తెలిసిన అంశం చెప్తున్నా. ఎంకుపాలెంలో దారువేముల కోటయ్య అండ్ సన్స్ వారి కుమారులు పొలాన్ని నువ్వు అక్రమంగా ఆక్రమించుకొని వాళ్ళకి 3 ఎకరాల 75 సెంట్లు ఉంటే దాన్ని ఈరోజు కూడా అన్యాయంగా నీ కబ్జాలో ఉంచుకున్నావు. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ నియోజకవర్గంలో నాకు తెలిసిన తర్వాత 33 సంవత్సరాల్లో నీలాగా దౌర్జన్యం చేసిన వాళ్ళు, నీలాగా అక్రమాన్ని చేసిన వాళ్ళు, నీలాగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు నువ్వు ఈ రకంగా మాట్లాడటం సరైన విధానం కాదు. గుర్తుపెట్టుకో, ప్రజలు ఒకసారి మీ నాయకుడికి బుద్ధి చెప్పారు, నీకు దెబ్బలతో సమాధానం చెప్తారు. గుర్తుపెట్టుకోండి, దెబ్బలతో సమాధానం చెప్పే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా ప్రతి వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఈ పరిశీలన మీరు గమనించకపోతే బాగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని మేము చెప్తా ఉన్నాం. ఎక్కడ చూసినా నీ అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. అధికారంలో అట్టాగా ఉన్నావు, అధికారి ఎక్కడి నుంచోయా? నీకు వచ్చిన డబ్బు ఎక్కడి నుంచో తెలీదా? ఎన్టీ రామారావు గారు నమ్ముకొని ఆయన పేరును అడ్డం పెట్టుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి, ఎన్టీఆర్ వర్ధంతికి కొంత వసూలు చేసి, ఎన్టీఆర్ జయంతికి కొంత వసూలు చేసి ఆ డబ్బుల్లో మిగిలించుకొని నువ్వు భూస్వామి అయిన సంగతి జనానికి తెలీదా? అంతకుముందు నీ కాడ ఏమన్నా ఉందా? చెప్పు ఒకసారి. నువ్వేమైనా ఉద్యోగం చేసావా? మీ నాన్న ఏమైనా వ్యాపారం చేశాడా? ఏ వ్యాపారం ద్వారా మీరు డబ్బులు గడించాలో మరి జనానికి వివరించు. ఈ విధమైనటువంటి విధానాలు నువ్వు తెలుసుకోకుండా అక్రమైన సిస్టంలో నువ్వుంటూ సక్రమైనటువంటి పద్ధతిలో ఉన్న ఆంజనేయులు గారినో లేకపోతే మక్కెన మల్లికార్జున గారినో విమర్శించడం అనేది నీవు సూర్యుడి మీద ఉమ్మేస్తే తిరిగి నీ ముఖానే పడుతుంది. అది గుర్తుపెట్టుకో. ప్రజలంతా గమనించారు. ఒకనాడు బ్రహ్మనాయుడు, గుర్తుపెట్టుకో, ఒకనాడు నువ్వేమన్నావంటే ఏదో 4 లోకల మీద పోటీ చేసి ఎమ్మెల్యే వేలుతో మెజార్టీతో గెలవటం కాదు, దమ్ముంటే నా మీద పోటీ చేసి మరి మెజార్టీతో గెలవమన్నావు. గుర్తుపెట్టుకో, నిన్ను చిత్తుగా ఓడించింది కాక నీకు 28,000 వస్తే ఆంజనేయులు గారికి 32,000 వచ్చినాయి నువ్వు అధికారం చేస్తుండగానే. అంటే టౌన్లో ప్రజలు, పట్టణ ప్రజలు నిన్ను దారుణంగా నిన్ను అసహించుకున్నారు. అందువల్లే ఎప్పుడు లేని విధంగా టౌన్లో కూడా 10,000 పైచిలకు మెజార్టీ సంపాదించినటువంటి ఆంజనేయులు గారిని బట్టి ఈరోజు ఎక్కడైనా రా, చర్చకు నువ్వు సిద్ధమైతే మా పార్టీ వాళ్ళు, మా పెద్దలు, లాయర్ అంటే ఓ సిస్టమ్ ఉండాలి. మా దగ్గర కూడా లాయర్లు ఉన్నారు. నీలాగా ఒక్క చెడ్డ పేరు తెచ్చుకున్న లాయర్ మా దగ్గర ఎక్కడ లేడు. ఒక ఎమ్మెల్యే అంటే ఆదర్శప్రాయంగా ఉండాలి. అంతేగాని ఆదర్శం లేకుండా ఏం లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు హవాకులు చవాకులు బేలటం, అదేవిధంగా ఎవరి మీద పడితే వారి మీద బురద జల్లటం, చిన్నగారు మమ్మల్ని భూమి ఆక్రమించామన్నారు, మేము ఆక్రమించామో లేదో జనానికి తెలుసు. ఇలాంటి దుర్మార్గాలు చెప్తూ పోతే రామాయణానికైనా అంతుందో లేదో కానీ నువ్వు చేసే దుర్మార్గాలకి అంతు లేదని తెలియజేస్తూ, ఎంఎన్ ప్రసాద్ ఒక్కసారి గుర్తుపెట్టుకును. ఇలాంటి లేనిపోయిన అబండాలు జనం మీదేస్తే జనము నిన్ను తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.